అర్థం, నేను నీ ఎడల ఉండి సహాయము చేస్తాను. మీరు చేయలేదు, వారు చేయలేదు, మీరు లోపల బాధపడుతూ వాళ్ళ మీద వీళ్ళ మీద చిరాకు పడుతూ కోపడే కన్నా ప్రతి విషయంలో కూడా దేవుడు నేను అడుగుతాను, దేవుడు నాకు సహాయము చేస్తాను. నేను ఈ మనిషి నుంచి ఇది కావాలనుకుంటున్నాను, కానీ దేవుడు ఉద్దేశం దేవుడి చేతిలో మీకు ఇవ్వాలనుకునేటప్పుడు మీరు ఆ మనిషి నుంచి కావాలని ఆశించి వాళ్ళకి మీకు సమాధానం ఉండకపోవచ్చు. కానీ దేవుడి దగ్గర నుంచి కావాలని మీరు ఆశించినప్పుడట దేవుడు మీకు అందరితో సమాధానాన్ని ఏర్పాటు చేస్తారు. ఆమేన్. సో దేవుడు ఎలా అనుకున్నాడో, ఎలా నిర్ణయిస్తున్నాడో ఆ నిర్ణయాన్ని మీరు లోపడి విధంగా ఉండాలి అంటే మీరు చేయవలసింది ఏంటంటే ఆయనకి ఇష్టంగా మీరు నడుచుకోవాలి. ఆయన వరకు మీరు సమయాన్ని కేటాయించాలి, ఆయన మీరు ఎక్కువగా ప్రేమించాలి, ఆయన చిత్రాన్ని నెరవేర్చే కుమార్తెగా నేను ఉంటానని పదే మీరు చెప్పుకుంటూ ఉండాలి. ఉన్నప్పుడు మీకు వచ్చే కష్టంలో ఆయన మీకు చేయగలిగి నడిపిస్తారు. లేకపోతే ఏమవుతుందంటే మన క్రీస్తు దాసులుగా కనీసం మన బాధ్యతలను అప్పగించినప్పుడు మన క్రీస్తు దాసులవి కామే. ఇశ్రాయేలు వారు భరిస్తున్న భారాన్ని, దుఃఖాన్ని, వ్యాధిని ఎవరికి అప్పగించుకున్నారు అంటే దేవుడికి అప్పగించుకున్నారు. దేవుడికి అప్పగించుకోబట్టే ఏ బానిస కింద అయితే నలిగిపోతున్నారో, ఏ బానిస కింద అయితే బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారో ఆ బానిస కాడి నుంచి దేవుడు ఏం చేశారంటే వాళ్ళని విడిపించి రక్షించారు. మన కింద కూడా అనేక మంది బానిసలుగా మనం వాడుకోవడానికి చూడొచ్చు, మీ వ్యక్తిగతమైన జీవితాన్ని పాడు చేయడానికి చూడొచ్చు, మీ ఆత్మీయతను చెరిపివేసేవారు మీతో ఉండొచ్చు, మీరు ఎదుగుతున్నా సరే ఎదగలేకుండా చేసేటువంటి బలహీనతలు మీ చుట్టూ ఆవరించి ఉండొచ్చు, వాటిని అధిగమించే శక్తి మీకు ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు ప్రతి పరిస్థితిని దేవుడికి అప్పగించుకోవడం మొదలు పెడుతూ ఉంటారో దేవుడు మీ స్థితిగతులు ఏం చేస్తూ ఉంటాడంటే మార్చివేసి వాటిని అధిగమించే శక్తిని మీకు ఇచ్చి అందులో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని మీకు ఇస్తారు. అన్ని పరిస్థితులు దేవుడికి మీరు అప్పగించుకోవాలి. మీ యొక్క స్నేహితుడు అతనే, మీ యొక్క ఇంట్లో ఎవరైతే ముఖ్యులు అనుకున్నారో ఆయనకన్నా ముఖ్యుడు నా దేవుడు, మొదట నా దేవుడిని తెలియపరుస్తాను, తర్వాత నేను ఎవరికైనా చెబుతాను. నేను ఆ సహోదరులతో కౌన్సిలింగ్ చేసి మాట్లాడుకునేటప్పుడు చెప్పే సాక్ష్యం ఏంటంటే ఇంట్లో నాకు ఏ సమస్య వచ్చినా మొదట మీతోనే చెప్పుకుంటాను. ఇవి నా తల్లిదండ్రులు నాకు ఉన్నప్పుడు కూడా వాళ్ళతో నేను షేర్ చేసుకోవడమో, మీతో షేర్ చేసుకున్నాక వాళ్ళతో నేను చెప్తాను. నా సమస్య మీతో చెప్తే నాకు విడుదల అయిపోతాను. నేను ఇక్కడ దేవుడిని నేను చెప్పట్లేదు, నేనేం చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ నాలో ఉన్నప్పుడు ఆ సమస్యలు ఆలోచించినప్పుడు ఆయన వారికి విడుదలిస్తాడు. గట్టిగా చెప్పడంలో కనుక మనం చెప్పేది ఏంటంటే కనీసం దేవుడికి ఈ సమస్యలు చెప్పుకుంటే మీరు క్రీస్తుని దాసులుగా మార్చబడగలరు. ఎలా మార్చబడగలరు అని అంటే ఎప్పుడైతే దేవుడికి మీ సమస్యలు చెప్తూ ఉంటారో మీ భారం తేలికైపోతూ ఉంటుంది. మీ భారం తేలికైపోతే దేవుడితో ఎక్కువ మీరు స్పెండ్ చేయాలనుకుంటారో, దేవుడితో ఎప్పుడైతే ఎక్కువ సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకుంటారో ఆటోమేటిక్ గా మీరు దేవుడికి దగ్గర ఉంటూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు. మీరు దేవుడికి చెప్పుకోలేనంతసేపు కూడా అది ఉపయోగం. చెప్పుకునే దాంట్లో కూడా రకాలు ఉంటాయి. ఏ రకాలు ఉంటాయంటే ఒకటి విశ్వాసంతో చెప్పినట్టు ఉంటుంది, ఒకటి పొడుగుడుగా చెప్పినట్టు ఉంటుంది, ఒకటి గట్టిగా చెప్పినట్టు ఉంటుంది, ఒకటి నమ్మకంగా చెప్పినట్టు ఉంటుంది. మీరు చెప్పే దాంట్లో కూడా రకాలు ఉంటాయి. ఆ రకాలని ఏ రకమై ఉండాలంటే నా దేవుడు నా అద్భుతము చేస్తాడు అని ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు వెనక స్టెప్ వేయకండి, వెనక ఆలోచన చేయకండి. భక్తిహీనులుగా ఉండద్దు. భక్తిహీనులైన ప్రవర్తన మనలో క్రీస్తు గురించి 10 మంది పరిచయం చేసే వాళ్ళు ఎన్నో రకాలుగా నడుస్తూ ఉంటారు. వాళ్ళని చూసి నేను కూడా నడిచినా పర్వాలేదు, ఆ రకంగా నేను కూడా జీవిస్తున్నాను అనుకుంటే అది మనకు నీవు ప్రత్యేకింపబడిన వాడివి, ప్రత్యేకింపబడ్డాను. నీ పిలుపు వేరు, నీ విధానం వేరు, నీ యొక్క మార్గమే వేరు. కనుక ఆ మార్గానికి తగ్గట్టు మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే మీకున్న సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడు. నేను చెప్పగలను ప్రతిదానికి జవాబు ప్రార్థన. ఒప్పుకుంటారా? మీ ప్రతిదానికి జవాబు ప్రార్థన. ప్రార్థనకి ఏముండాలంటే విశ్వాసం. ప్రార్థనకి ఏముండాలంటే విశ్వాసం. విశ్వాసం ఎప్పుడైతే మీలో ఉంటుందో, సహోదరి సాక్ష్యం చెప్పారు శుక్రవారం, నాకు చాలా కాలం నుంచి పెయిన్ వస్తుంది చెప్పలేదు, చాలా మెడిసిన్ వాడాను తగ్గట్లేదు, ప్రార్థన చేసుకున్నాను తగ్గట్లేదు. కానీ శుక్రవారం నుంచి చర్చికి ఆదివారం మధ్యాహ్నానికి వచ్చినప్పుడు దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏమంటే ఇది తగ్గిపోయింది అని పలుకొని చెప్పాను. అప్పుడు నేను ఏం చేశానంటే ఇది తగ్గిపోయింది అని పలుకుతూ వచ్చాను. ఆటోమేటిక్ గా అంత పెయిన్ లో కూడా అంత ఎలా రిలీఫ్ అయిపోయిందో తెలియదు, నాకు రిలీఫ్ అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొడుతున్నాను. కనుక వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే సరి చేస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే మీ బాధలో నెమ్మదిని కలిగిస్తుంది.
వాక్యం మీకు ఏం చేస్తుందంటే ప్రతి విషయంలో ముందుకు నడిచే శక్తిని ఇస్తుంది. కనుక మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు వాక్యం ఏం చెప్తున్న ప్రకారం నడవాలి అని అంటే క్రీస్తుకు మీరు దాసులుగా మార్చబడాలి అంటే ఈ పరిస్థితి ప్రతిదీ దేవుడికి చెప్పాలి. ఎందుకంటే మనం చేసే పనులు కొన్ని మంచివై ఉంటాయి, కొన్ని చెడ్డవై ఉంటాయి, కొన్ని వాటికి లోపల పరిస్థితులు వస్తాయి, దేవుడికి ఇష్టం లేకుండా ఉండొచ్చు, వాటిని మీకు ఎప్పటి నుంచి అలవాటు అయి ఉండొచ్చు, వాటి నుంచి మీరు బయటపడలేని పరిస్థితి, మీకు ఎవరు చెప్పుకున్న అవమానకరంగా ఉండొచ్చు, అటువంటి పరిస్థితులు మీరు జయించలేకపోతున్నారు, దేవుడికి మీ వాళ్ళ కోపం వస్తుంది, మీ ప్రార్థన దేవుడు ఆలకించలేకపోతున్నాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆ సమస్యతో జీవితాన్ని బాధపడతారా? కాదు. అది మార్గం అనుకోండి. ఏమనుకోవాలంటే తండ్రి నాలో ఈ బలహీనత ఉంది, నన్ను క్షమించు, నన్ను మన్నించు, నాకు ఈ బలహీనత తీసి రహస్యంగా నీకు చెప్తున్నాను, నువ్వు ఆలకిస్తావు, నువ్వు నన్ను విడిపిస్తావు అని రోజు ఒక రోజు దానికి విడుదల వస్తుంది, జీవితాంతం నువ్వు సంతోషిస్తావు. చెప్పండి, అది ఎవరు తీయవలసి కదా, మళ్ళీ దేవుడు తీస్తానని చెప్తున్నాడు. ఎందుకు మొరపెట్టట్లేదు ఈ సమయంలో? ఎంతకాలం మొరపెట్టాలి? ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు అంటే అది తీరడానికి దాకా. అది ఎందుకు పెట్టాడంటే నువ్వు క్రీస్తుతో అంటు కట్టబడి జీవించాలి. ఆమేన్. గట్టిగా సో అప్పుడు మీరు ఏమవుతారంటే క్రీస్తుని దాసులుగా మీరు లేకపోతే క్రీస్తుని దాసులుగా మీరు ప్రభా నేను చేస్తాను, నీకు ఇష్టమైతే థ్యాంక్ యూ ప్రభా, ఇంత మంచి జ్ఞానాన్ని ఇచ్చాను. ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకున్నారంటే నా వల్ల కాదు ప్రభు, ఇది నీ వల్లే జరిగింది, నాకు పెట్టి థ్యాంక్స్ ప్రభు. ఈ అవమానం వచ్చిందనంటే నేను మంచిగా అనుకున్నాను, ఇది నాకు చెడుగా మారింది, ఒకవేళ నా తప్పు ఉంటే మన్నించు, ఒకవేళ ఇది మంచిగా జరిగింది అయినా మనకు నచ్చలేదంటే దాన్ని సహించే శక్తిని నాకు దయచేయి అని ఎప్పుడైతే మీరు అలా ప్రార్థన చేసుకుంటారు, క్రీస్తులో మీరు స్థిరంగా ఉండగలరు. తర్వాత ఆటోమేటిక్గా మీరు దేవునికి నాసుగా మారిపోతారు. లేకపోతే ఏమవుతుంది? మెల్లమెల్లగా దేవుడికి దూరం, అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, ఏం దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే క్వశ్చన్ మార్కులకి వెళ్తే ఆత్మీయం కోల్పోతుంది. అవి మీకు ఉండకూడదు అంటే ఈ ప్రకారంగా మీరు ఖచ్చితంగా జీవించవలసింది. గట్టిగా చెప్పగలరు దేవుడు. హల్లెలూయా. నెక్స్ట్ ప్రార్థన చూస్తున్నాం. Colossae 4:12 చెప్తున్నాడు, చదువుదాం. మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుడి చిత్తంలో గురించి సంపూర్ణత నిశ్చయత గలవాలని నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ నీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. చూడండి, ప్రార్థన చేయమని చెప్పట్లేదు కానీ ప్రార్థనలో పోరాడమంటాడు దేవుడు. ఎవరి కొరకు? మీ కొరకు. ఎవరు చేస్తారు ప్రార్థన అంటే? ఈ వారం దైవజనులకు ఉంటుంది, ముఖ్యంగా విశ్వాసం కొరకు భారత్ కలిగి పోరాడుతూ ఉంటారు దేవుడితో. ప్రభు ఇలా చేయి, ఎందుకు చేయదు, నువ్వు చేయవలసిందే ప్రభు, ఈ విషయంలో న్యాయం చేయాలి అని సేవకులు ప్రార్థిస్తారు. మాదిరిగా అబ్రహామును తీసుకోవచ్చు. అబ్రహాము లోతు గురించి ప్రార్థనలో పోరాడుతున్నాడు. అయ్యా 50 మంది ఉంటే రక్షిస్తావా, 30 మంది ఉంటే రక్షిస్తావా, 40 మంది ఉంటే 10 మంది ఉంటే రక్షిస్తావా అంటే అబ్రహాము ఈ మాట చెప్పి నేను చదువుతాను. దేవుడు ఎంత మంచివాడు. ఈ రోజు మీరు అలా పోరాడుతున్నారు, దేవుడితో పోరాడుతున్నారు. ఎక్కడ పోరాడుతున్నారు? ఉద్యోగాల్లో పోరాడుతున్నారు, వ్యాపారాల్లో పోరాడుతున్నారు, కుటుంబంతో పోరాడుతున్నారు, పిల్లలతో పోరాడుతున్నారు, భర్తతో పోరాడుతున్నారు, భార్యతో పోరాడుతున్నారు, అప్పులంటే ఫైనాన్షియల్తో పోరాడుతున్నారు. దేవుడితో మీరు పోరాడుతున్నారా? ప్రశ్న. అందుకే సమస్యలు త్వరగా వెళ్ళాలి కాబట్టి మీరు పోరాడవలసిన వాళ్ళు అంటే దేవుడు నాకు ఎదుగుంటే కనిపించింది కదా, కనిపిస్తే రోజు అంటే నేను పోరాడటానికి అది నచ్చని విషయం దేవుడికి. ఎందుకంటే నమ్ముడికి వల్ల నమ్మువారికి సమస్తం వస్తుంది. చూసి నమ్మటి కంటే చూడక నమ్మేవారు నేను నమ్మాలంటే అబ్రహాము చూసాను ఆ దేవుడిని, ఆయన స్వరాన్ని మాత్రమే వింటున్నాను. విని దాని నమ్మించే విడిచిపెట్టమంటే విడిచిపెట్టేస్తాను. ఈరోజు విడిచిపెట్టగలుగుతున్నామా? అమ్మ కలప చూసి చెప్పినప్పుడు వింటాము, సైడ్కి వెళ్తే మనం నచ్చినట్టు తిరుగుతాం. నాన్న చెప్పినప్పుడు వింటాము, నచ్చకపోతే సైడ్కి వెళ్ళి మనం నచ్చినట్టు తిరుగుతాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూస్తున్నాను, ఎందుకంటే నా స్వరక్తాన్ని ఇచ్చి నేను అన్నాను కొన్నాను. ఇక్కడ చూస్తే ఇంటి జవాబు చెప్పాల్సి ఉంటుంది. రోజు ఆ జవాబు కొరకు మీరు జాగ్రత్తగా జీవించినప్పుడు దేవుడు మీరు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కానీ బైబిల్ ఏమని సెలవిస్తుందంటే నీవు సంపూర్ణంగా ఉండాలి. ఏం గురించి, ఏ వాక్యం గురించి అంటే పోరాటం గురించి చెప్తున్నాను. అబ్రహాము పోరాడాడు, పోరాడినట్టుగానే ఎవరు పెంచుకున్నాడు? లోతులు వదులుకొని కాపాడుకోవాలి. మనం కూడా మన ఇంట్లో బిడ్డలు కూడా పోరాడాలి.
ప్రార్థన చేయడం వేరు, పెనుగులాటం వేరు, పోరాటం వేరు. ఒక్కొక్క దానికి ఇంకా ఉంటుంది కానీ ఆ స్థితులు తీవ్రంగా మారిపోతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. అందుకే అన్నాడు, మీరు ప్రార్థన ఎలా నేర్చుకుంటారో పోరాటం కూడా మీరు నేర్చుకోవాలి. ఎంతగా మీరు దేవుడితో పోరాడితే మీకు అంత ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తారు. మనుషులతో మీరు ఎంతసేపు సమయాన్ని గడిపినా వాళ్ళిద్దరి మధ్యలో తగాదా ఏర్పడవచ్చు. కానీ ఎక్కువ సమయం దేవుడితో మీరు గడిపితే ఈ సమస్యను విడుదలని ప్రారంభమవుతుంది. కనుక మీరు ఎక్కువగా దేవుడితో గడపాలి. ఆ నిర్ణయంగా నిశ్చయం మీరు ఎప్పుడైతే ఉంటారో, మీరు ఒకవైపు చూడడం అవసరం లేదు, మీ వైపు అందరూ చూసే విధముగా, మిమ్మల్ని పలకరించే విధముగా, మిమ్మల్ని గౌరవించే విధంగా దేవుడు జ్ఞాపనిస్తారు. ఎక్కడ చెప్పగలరు. అందుకే మీ చూపు ఎప్పుడు ఎవరి వైపు ఉండాలంటే సజీవుడైన పరిస్థితులు ఎలా ఉన్నా ఏమున్నా సరే, ఏం జరుగుతున్నా సరే, మీరు చూసే ప్రతిదీ కూడా దేవుడు మన చూస్తున్నాడు. నాకు మేలు జరుగుతుంది, నేను మేలే చేస్తాను, కీడు నా వద్దు ప్రభు, ఆలోచన కూడా నాలోకి రాకూడదు. ఎందుకంటే నన్ను నా కుటుంబము నా తరం కూడా బాధపడుతుంది. ఆమె బైబిల్ చెప్తుంది. అందుకే మీరు సంపూర్ణమే ఉండాలి. సంపూర్ణ క్రీస్తులో ఎంత ఎదిగినా సరే, ఎంత ప్రార్థించినా సరే. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులతో ప్రధానంగా నడుస్తున్నటువంటి చివరి క్షణాలు తప్పిపోయాడు యోధ. అలాగే అపవాది మన చివరి క్షణాలు తప్పిపోయినట్టుగా కూడా చేస్తుంది. చేసి దాన్ని బానిసగా మార్చుకుంటుంది. బానిస అయిపోయి మనల్ని కృపతీశాక అపరాధ పాత్రలోకి పంపించేస్తుంది. అందుకే మనం గట్టిగా చెప్పాను ఎన్నోసార్లు, నేను గట్టిగా నిల్చోవాలంటే మీ వల్ల కాదు. మీరు చేయవలసింది ఏంటంటే వాక్యాన్ని చదవాలి, రోజుకి చదవాలి. న్యూస్ పేపర్ ఇంట్లో ఉంటే చదవడానికి ఎంతో ఇష్టపడతారు, ఆ బొమ్మల పిల్లలు చూపించడానికి కూడా ఇష్టపడతారు. కానీ మీరు వాక్యాన్ని చదవడానికి ఎందుకు ఇష్టపడతారు? రోజు చదవాలి, డైలీ. వాక్యంలో శక్తి గొప్పది, పడిపోయిన మన జీవితాన్ని నిలబెడతారు. ఆమె ఎస్కేల్ గ్రంథంలో చెప్తుంది, ఎండిని ఎముకల్ని చిగురింపచేస్తారు, జీవింపచేస్తారు. కానీ మీ జీవితంలో కూడా అలాగే జీవింప చేయాలంటే దేవుడితో మీరు అంటుకట్టబడి జీవించాలి. కనీసం వాక్యం వెళ్ళలేకపోయినప్పుడు కూడా కొన్ని లోకపరమైన వింటూ ఉంటాం. ఆ వినేది ఎక్కువైపోతుంది, వాక్యం వినేది తక్కువైపోతుంది. అందువల్ల మనలోకి ఏమొస్తుందంట, లోకం చోటు చేసుకుంటాం. లోకం చోటు చేసుకున్నాక ఆత్మీయ మనం ఇష్టపడతాం. మనం వినేది చూసేది ఎక్కువ లోకంతో నిజమైన ఉన్నాం కదా, ఆత్మీయత మన దగ్గరికి ఆకర్షించుకోలేదు. దేని ద్వారా బరువు ఎక్కువ ఉందంటే, మీరు చూసేవి చేసేవి ఆత్మ బరువు కన్నా లోక బరువు ఎక్కువగా ఉండబట్టే లోకం వైపు చాలా మంది తోడుకుంటుంది. మనం ఎవరి వైపు పోవాలంటే దేవుని ఆత్మ వైపే. దేవుని ఆత్మ వైపు పోవాలని అంటే ఆత్మ భాగాన్ని కలిగి మీరు జీవించాలంటే లోకపరమైనవి అనవసరమైనవి వినకూడదు, చూడకూడదు. అది ఏదైనా సరే చూడకండి, వినకండి. వినకుండా ఉంటేనే ఆత్మ మీరు స్థిరంగా ఉంటారు. ఈరోజు సెల్ ఫోన్స్ వచ్చాయి, ఇంటర్నెట్ వాక్యాలు వస్తున్నాయి, టీవీలు వచ్చాయి. ఓకే, ఒకప్పుడు పరిస్థితి చూస్తే సెల్ ఫోన్ టీవీలు అంతగా ఏమీ లేవు. లేనప్పుడు వారు కేవలం ఆదివారం చర్చికి వెళ్ళేవారు, శుక్రవారం చర్చికి వెళ్ళేవారు. తర్వాత ఆత్మీయ జీవితం ఎంతో మెరుగ్గా ఉండేది, ఆత్మఫలాలను కనేవారు. ఆ రోజు వాళ్ళందరూ అలాంటి భక్తితో సువార్త సేవ చేయబట్టే ఈ రోజు మనందరూ రక్షణలోకి వచ్చాం. గట్టిగా చెప్పగలిగే రాబోయే తరగతులకు ఎవరు సువార్త చేస్తారు, ఎవరు వాక్యాన్ని చెప్తారు, ఎవరు మరి క్రీస్తుల గురించి పరిచయం చేస్తారు. చేసిన ఫలించాలంటే మీరు ఫలించే ఫలముగా మీరు ఉంటారు. మీరు ఎప్పుడైతే ఫలిస్తున్నారో అమ్మా దృష్టి మీద ఉంటుంది. ఉన్నప్పుడు మీరు దాన్ని జయించాలి అని అంటే దేవుడి శక్తితో మీరు నింపబడాలి. దేవుడి శక్తితో మీరు నింపబడాలంటే మీరు సంపూర్ణలే. ప్రతిదానికి ఒకటి ఏముందంట, అలాగే చెప్తున్నారు. ఇంకొకటి మేము చాలా చక్కగా ఉండేవాళ్ళని. ఒకప్పుడు మేము వెళ్ళే చర్చిలో కలర్ డ్రెస్ వేసుకునేవాళ్ళని, హ్యాపీగా ఉండేవాళ్ళని. కానీ ఒక రోజు దేవుడు కొంతకాలం తర్వాత పెంటెకోస్తు చర్చ్ నడిపించాడు. మాకు దైవజనం నేను చెప్పేవారు కాదు, కానీ సడన్ గా మాకు అనిపించింది తెల్లవారు వేసుకొని చర్చ్ కంటే మంచిది, ఎందుకు వేసుకోకూడదు. ఒక పరిశుద్ధ రోజు
నేను రోజు జాబ్ వెళ్ళేటప్పుడు మంచి మంచి డ్రెస్సులు వేస్తున్నాను కదా, ఆదివారం పవిత్రంగా ఆయనకి ఇష్టమైన వస్త్రం అనేది ధరించుకోవడం, నన్ను నేను మార్చుకుంటానని చెప్పి మార్చుకొని తెల్లని బట్టలు వేసుకుని వెళ్ళడం అలవాటు చేస్తున్నాను. ఆ రోజు దేవుడు నన్ను ఇష్టపడుతుంటాడు. ఎందుకంటే నువ్వు దేవుడికి ఇష్టంగా నడవాలనుకుంటున్నాను, నాకు ఇష్టమని ఉండొచ్చు. ఆమె కనుక నేను మీకు చెప్పేది ఏంటంటే కొన్ని స్థితులు మనం మార్చుకుంటూ ఉంటాము. తక్కువ వయసులోనే మనం మంచి పవర్ తెచ్చుకోవాలంటే తక్కువ వయసులోనే మనకి మంచి డెడికేషన్ ఉండాలి. అప్పుడు వయసు నుంచి చూడకుండా దేవుడు ఏం చేస్తారంటే ఆత్మపూర్లు మనం ఆశీర్వదించినప్పుడు మనల్ని ఎంత స్థాయికి దేవుడు హెచ్చిస్తాడు. గట్టిగా చెప్పండి. వయసుతో ప్రమేయం లేదు. రోజుల్లో దేవుని ఆత్మతో మాత్రమే ప్రమేయం ఉంది. కనుక దేవుని ఆత్మ మీరు అనుకూలంగా నడుచుకోవడానికి మీకు ఇష్టమైన శరీర కార్యాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి తగు మాత్రంగా ఉంటూ మీ కుటుంబ జీవితంలో నడవాలి, ఆత్మీయంగా ఎదగాలి. అప్పుడు మీ ఆశని దేవుడు నెరవేర్చి సంపూర్ణంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఒకరోజు ఆయన పెంచుకుంటాడు మిమ్మల్ని. ఆయన చిన్నదేగా నా చెప్పిన వాళ్ళు ఎవరు లేరుగా అనుకోకూడదు. నాకు ఒకరు చెప్తున్నారు, నేను వినాలని చూపించారంటే పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడటం స్టార్ట్ చేశారంటే, మీరు వినటం స్టార్ట్ చేశారంటే, చెప్పింది చేయటం స్టార్ట్ చేశారంటే మీ లైఫ్ మనుషులు కాదు పరిశుద్ధాత్ముడు ఎవరైనా చేంజ్ చేస్తారు. మీ చుట్టూ ఎన్ని బంధకాలు ఉన్నా సరే, పేరు బంధకాలు దేవుడు విడదీసింది, దేవుడు నీ బంధకాలు విడదీయలేడా? పౌలు శీలల బంధకాలు విడదీసింది దేవుడు మీ బంధకాలను విడదీయలేడా అనే ప్రశ్న ఈ సమయంలో. ఎక్కువ బంధకాలు ఉన్నాయి. ఎన్ని లక్షల అప్పుడు ఈరోజు చక్కగా హ్యాపీగా అన్ని క్లియర్ అయిపోయి ప్రశాంతంగా ఉంటూ ముందుకు సాగట్లేదా? అప్పే నీకు భయం అనుకుంటే ఈ దేవుడు నేను తప్పులు చేసి చూస్తుంటే దేవుడి శక్తివంతుడు ఒకరోజు ఆయన అద్భుతం చేస్తే నేను చేసే ప్రార్థన మారవ జీవించే ఆత్మీయతను కోల్పోను, నా పరిశుద్ధత నేను విడిచిపెట్టను అనే తీర్మానం ఏ రోజు నీకు కలుగుంటో ఆ రోజు నీ సమస్య స్టార్ట్ అయిపోతుంది. నేను చెప్తున్నాను ఒకసారి దేవుడికి ఇష్టమైన పరిశుద్ధత, ఆయన సన్నిధిని ఎక్కువగా ప్రేమించడం, ఆయన పరిచర్యకి ఎక్కువగా చేతి పనులు చేయటం, అతిగా స్థాపించడం, సువార్తలో ఎక్కువగా ముందుకు వెళ్ళడం, ఇవి చాలా దేవుడికి ఇష్టం. ఈ ఫండమెంటల్స్ ఎప్పుడైతే మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, అది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు. నాకు తెలిసిన వయసులో 25 సంవత్సరాలు కష్టపడ్డాను. నాకు ఊహ తెలిసిన 3వ సంవత్సరం నుంచి ఇంచుమించుకు 25 సంవత్సరాలు వచ్చిన వరకు నేను ప్రయాసపడినప్పుడు స్టెప్ 1 స్టేజ్ దేవుడు మార్చాడు. తర్వాత స్టెప్ 2 తీసుకొచ్చాడు. మీ జీవితంలో కూడా ఇంకా మీరు నాకు ఇప్పుడు కలిగి ఉంది, నాకు సరిపోతుంది, నేను దేవుడిని ఏడుస్తున్నాను, ఉపవాసం ఉంటుంది. సో మీరు కూడా అదే ఆత్మీయతలో ఇంకా నాకున్న స్పీడ్ గా ఉన్నట్టుగా మీరు వెళ్తే దేవుడు మిమ్మల్ని బహుగా వాడుతుంటాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా అని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే నువ్వు ఇది సంపూర్ణలే, ప్రతి విషయంలో దేవుడి చిత్తంలో గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలవారై నిలకడగా ఉండవాలని. సెకండ్ పాయింట్, నిలకడగా ఉండాలి. ఈరోజు మనం నిలకడగా ఉంటాం, రేపు మా పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, ఎల్లుండి నిలకడగా ఉంటాం, ఇంకా పరిస్థితులు మారిపోతూ ఉంటే ఆటోమేటిక్గా కొంతమంది మనతో స్నేహం చేసినప్పుడు, లేకపోతే మనం కొంతమందితో స్నేహం చేసినప్పుడు ఆ నిలకడగా వచ్చిన ఏమవుతాం? బైబిల్ చెప్తుంది అలా ఉండకూడదు. నువ్వు నిలకడగా ఏ విషయంలో నిలకడగా, ఆయన సన్నిధికి వచ్చే విషయం నిలకడగా ఉండాలి. ఆయన కోరుకునే జీవితం విషయంలో ఏదైతే మీరు సమర్పణ చేసుకున్నారో అందులో మీరు నిలకడగా ఉండాలి. మీ అందరికీ తెలుసు, నేను అన్ని సమర్పించుకున్నాను తిన్నాను. బట్ రోజు రాత్రి కాలం నేను శుభ్రం తింటున్నట్లు కౌలు వస్తూ ఉంది. నాకు చాలా బాగా అనిపిస్తుంది. తినేస్తున్నాను, చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. తెల్లవాళ్ళు కలుపుకుంటున్నాను. ఇదేంటి ఇదేం స్వామి, మంచి మంచి రుచిగా తినిపిస్తుంది, వెళ్ళగా తినేస్తున్నారేమో చూస్తాను. ఏమనుకుంటాము, కళ్ళ దేవుడు తినిపిస్తుంది, తిరిగి వచ్చేమో అనిపిస్తుంది. సాధన అనిపిస్తుందేమో, అలా మీరు సమర్పణ చేసుకున్నప్పుడు మీకు ఎన్నో రకాల టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్క దాని మీద మనుషుల ద్వారా వస్తాయి, దేవుడు ఒకసారి పరీక్ష పెడతాడు, కళ ద్వారా వస్తుంటే, ప్రేరేపింపబడ ద్వారా వస్తుంటే, ఆ టెంప్టేషన్స్ మీరు ఏం చేయాలంటే లోపడతాం. దేవుడు ఏం చెప్పాడు దానికి మీరు
కట్టుబడి. అప్పుడే మన లైఫ్ లో ఒక అచీవ్మెంట్ అనేది చూస్తాం. గట్టిగా చెప్పండి బట్టి. బైబిల్ సర్వీస్ అందుకే మీరు సంపూర్ణంగా ఉన్నాక స్థిరంగా జీవించండి. ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని మీద మీరు కట్టుబడి జీవించవలసిందే. నేను బయట సమర్పించుకున్న ఆ రోజు దినాల్లో చర్చికి వెళ్ళినప్పుడు మేము ప్రతి సండే వేసుకోవాలి అని సమర్పించుకున్నాను. ఆ సమర్పణ దేవుడు చూసి నాకు ఎన్నోసార్లు కొంతమంది వేరే వేసుకునేటప్పుడు కూడా సండే కలర్ఫుల్ గా వస్తే బాగుంటుంది కదా అనిపించేది. మళ్ళీ దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టంగా నడుస్తావు, వాడికి ఇష్టంగా నడుస్తాడే. లేదు, నీకు ఇష్టంగానే నడుస్తాను. ఈ రోజు నువ్వు వంట అయినప్పుడు దేవుడు మమ్మల్ని 1000 మందిగా చేశారు. గట్టిగా చెప్పడం బట్టి. అవును, దేవుడికి మీరు కట్టుబడి ఏదైనా నిర్ణయం తీసుకొని జీవించాలంటే మనుషులకి కృతజ్ఞత ఉండదు, కానీ దేవుడికి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మిమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోకపోయినా సరే ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు మిమ్మల్ని ఆమేన్. మీరు అనుకుంటున్నారు నా పాపం దేవుడు వింటాడు, నేను దేవుడికి ఇష్టంగా లేను, నా ఇష్టాలు దేవుడికి తెలుసు. మీ ఇంట్లో మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు, దేవుడికి ఇష్టం లేకుండా ఇంట్లో దేవుడు మాట్లాడడం ఏంటి, నేను జరిగే పని కదా, నీలో మార్పు వస్తే నేను జరగదు అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మీ ఇంట్లో అందరికన్నా నేను ఫస్ట్ వస్తున్నాను అంటున్నాడు. నేను నీకు ఉదయాన్నే ప్రైజ్ లార్డ్ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. అదేంటి వాళ్ళు ఆత్మంగా తప్పని చేస్తారు, వాళ్ళు నాకే ఉందంటే నాకు కావాలి. వాళ్ళు ఎప్పుడు నా దగ్గర అందరూ ఉండవు ఫస్ట్ నేను పలకరిస్తానంటారు. ఇదేంటి విగ్రహంగా ఉంది కదా ఫ్రెండ్షిప్, అదే క్రీస్తు ఫ్రెండ్షిప్. ఆమేన్. అందుకే చెప్తున్నాడు మీరు స్థిరంగా ఉండాలి. ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాము, ఈ వీక్ నేను ఎలాగైనా చేయాలి, ఈ వీక్ నేను ఎలాగైనా చేయాలి. నేను ఎలాగైనా ఇద్దరు సువార్త దేవస్థానం నడిపించాను. నా తోటి కొలిస్తే నేనంటే ప్రాణం పెడుతున్నాను, నేనంటే ఇష్టపడుతున్నాను, నా కష్టం చేయించాల్స్తున్నారు. నాకు లోపల నేను తెలుసుకున్నాను, కానీ వాళ్ళు నా ఇష్టపడుతుంది నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను. అంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు ఆశించే పొందుకోవాలనుకున్నాను, కానీ వాళ్ళు నాతో కూడా దేవుడి రాజ్యానికి ఎందుకు తీసుకెళ్తాను. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలా దేవుడి రాజ్యానికి వెళ్ళగలుగుతారు, నేను కూడా వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోతాను, నీతో పాటు నేను షేర్ వస్తాను. దేనికి? పార్టీ చేసుకోవాలి. అనేది చాలా తప్ప. మనం తెలుసుకున్న దేవుడిని మన స్నేహితులకి ఏం చేయాలంట? చాటి చెప్పాలి. ఆమేన్. గట్టిగా ఆమేన్. అందుకే చెప్తున్నాడు అనేక భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చుకుంది. చదవండి వాక్యంలో కీర్తన గ్రంథం 145 18-19 వచనాలు అంటున్నాడు. చదవండి. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఏమంటున్నారు అక్కడ? తనకు మొరపెట్టు వారందరికీ అందరికీ నిజంగా అందరికీ యెహోవా సమీపంగా. సో దేవుడికి మొరపెట్టువారు కొంతమంది అయితే, నిజంగా మొరపెట్టువారు మరి కొంతమంది. ఆమేన్. ఏమన్నారండి? దేవుడికి మొరపెట్టువారు కొంతమంది అయితే, నిజంగా మొరపెట్టువారు. సో మనం దేవుడికి ఎలా మొరపెడుతున్నాం? కష్టం వచ్చినప్పుడు నిజంగా మొరపెడతాం, సుఖం ఉన్నప్పుడు ఆ దేవుడు ప్రైజ్ వస్తుంది, కొంచెం నాకు లేట్గా పడుతున్నాను, ఉదయం కావడం లేట్ అయింది, తల్లి క్షమించు, ఏమనుకోగా సర్దిపో అనేది. దేవుడు ఎప్పుడు సర్దిపోయేవాడే కనుక మనం సంతోషంగా ఉంటాం. కానీ ఎంతకాలం సర్దిపోతే మన జీవితం ఏంటో ఫ్యూచర్ మనం కరెక్ట్గా ఉంటేనే దేవుడు మనల్ని కరెక్ట్గా నడిపిస్తాడు. ఆమేన్. అందుకే అంటున్నాడు కదా, మేము నిజంగా నాకు పొరపడితే నేను సమస్యలు విడుదలిస్తాను. ఆమేన్. చూడండి, యోసేపు గురించి చూస్తున్నట్లయితే, యోసేపు జీవితంలో ఏం జరిగింది? అలాగే 2 years తన ఒక బంధంలో బందీ అయిపోయాడు. ఏ తప్పు చేయలేదు, సాతాను పీడిస్తుంది, తన సుఖం సంతోషం లేకుండా చేసింది. అయినా సరే నన్ను దేవుడు చూస్తున్నాడు, నా దేవుడి పని నేను ఆపను అని చెప్పి అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు. దేవుడు చూశాడు, చూసి ఏం చేశాడంటే ఆ టైం అయితే కదా అతని దేవుడు ఎప్పుడు ఊహించినంత ఎందుకు హెచ్చించాడు. గట్టిగా చెప్పడం దేవుడు నామాన్ని భయపడ్డా. కొన్ని శ్రమలు నీతిమంతులు తప్పు తగులుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మిమ్మల్ని హెచ్చించడానికి కానీ మిమ్మల్ని తప్పు చేయడానికి కాదు. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో రహస్యంగా వాళ్ళందరినీ దేవుడు చూస్తాడు. రేపటి దినాన్ని వాళ్ళ దగ్గరికి వచ్చి చెయ్యి చాటే స్థితిని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. గట్టిగా చెప్పడం నేను చాచినట్టు ఒప్పుకుంటూ వెళ్ళి చాచి అక్కడ నీకు నేను నువ్వు బాధ పెట్టావు కదా, నీకున్న బుద్ధి వాళ్ళకి లేదు కనుక వాళ్ళకి సహాయం చేస్తే వెళ్ళి అంటాడు. ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. ఆమె జరగదా?
బైబిల్లో జరిగిందా? జరగదా? ఇక్కడ కానీ నిలబడగలుగుతున్నావా? ఏసేపు దేవుడిని కూడా అలా ప్రేమించగలుగుతున్నారా? ఏసేపు దేవుడిని అలా కీర్తించగలుగుతున్నారా అని ప్రశ్న వేసుకుంటే ఆలోచించుకోండి. అందుకే నేను చెప్తున్నాను, మొదటి ప్రియాకి ప్రభుత్వం. నేను ఎప్పుడైనా రోజు నాకు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం అలవాటు. నా డ్యూటీకి వెళ్ళే ముందు నేను ఖచ్చితంగా చర్చికి వెళ్ళి ఒక అరగంట సేపు ఆయన సన్నిధిలో ఉండి నేను ప్రార్థన చేసుకుని వీటికి వెళ్ళేదాన్ని. వెళ్ళేటప్పుడు ఒకరోజు నేను ఆ చర్చి వైపు వెళ్ళిపోతున్నాను డ్యూటీ నుంచి. మరి అర్జెంట్ పండుగ బ్రదర్ తమ్ముడు వెళ్ళిపోతుంటే వాడుకొని వెళ్ళిపోతున్నాను. చాలా ఏడ్చుకున్నాను. ఎందుకంటే ప్రభు ఇప్పుడు వెళ్ళేటప్పుడు చెప్తూ రాగి నేను ప్రార్థన చేసుకున్నాను, ఈరోజు చేయలేకపోయినా క్షమించని ఎంతో ప్రార్థనకు ఏడ్చాను. ఎందుకంటే అటువంటి చిన్న చిన్న ప్రేమకు ఆకర్షిత ఉండడం చూసారా, అదే దేవుడికి ఇష్టం. అందుకే అన్నాడు దావీదు, చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేయవచ్చు. ఒకరోజు నేను ఒకప్పుడు అర్థం అనుకునేదాన్ని, నేను ఈరోజు మందిరంలో ఉండి నేను ప్రార్థన చేసుకున్నాను, ఎక్కువ మందిరంలో గడుపుతున్నాను, రాత్రులు కూడా మందిరంలో గడుపుతున్నాను. ఇప్పుడు రేపు పొద్దున ఎలాగా ఆడపిల్లలు కదా ఒక ఇంటికి వెళ్తే గడపలేమేమో అనుకున్నాను. కానీ దేవుడు అన్నాడు, నా ప్రేమ గొప్పదలు నాతోనే ఉండాలన్నాడు. గట్టిగా చెప్పగలండి. దేవుడికి అసాధ్యమైనది ఏమి? నిజముగా మీరు మొదలుపెడితే దేవుడు మేము అద్భుతము చేస్తాడు. ఎలాంటిదైనా చేస్తాడు. నువ్వు ఐఎస్ ఆఫీసర్ కావాలంటే దేవుడు చెప్తున్నాడు, ఆయన దేవుడికి ఇష్టంగా నువ్వు ఉంటే నువ్వు ఆఫీసర్ రూపకట్టంలో అయిపోతావు. గట్టిగా చెప్పగలండి. హల్లెలూయా. నేను దేవుడు ఒక మంచి స్థాయిలో ఉంచాలనుకున్నాడు. నీకు అనేక మంది గవర్నమెంట్ పాలన చేయాలనుకున్నట్టుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించగలడు. దేవుడికి అసాధ్యమైనది ఏమి? ఈ రోజున స్థితిని చూసి ఆత్మీయంగా మీరు తక్కువ చేయబడకండి. ఈ రోజున స్థితిలో మీరు ఆత్మీయంగా మీరు వెతుకులో ఉంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఈ స్థాయి మీరు ఊహించారు. నేనేనా ఆ రోజు ఆఫీస్లో ఉన్నాను, దేవుడు ఆ రోజు నాతో మాట్లాడాడు, అప్పటి నుంచి దేవుడు నమ్మకంలో ప్రేమించడం మొదలు పెట్టాను, ప్రార్థించడం మొదలు పెట్టాను, చేతనైనంత దేవుడు పని ఎన్రోల్మెంట్ అవుతున్నా పని చేసుకున్నాను. ఈ రోజు దేవుడు ఎంతగా హెచ్చించాడా గట్టిగా చెప్పబడుతుంది అని చెప్పే రోజు వస్తుంది. ఎక్కడున్న వాళ్ళంటే వస్తుంది. ఎవరనేది మీతో పరిశుద్ధాత్మతో మాట్లాడతారు. మీ స్థితి ఏదైనా మీరు ఎవరైనా ఏదన్నా ఏమి కాస్తుంది దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. ఆమె గట్టిగా బైబిల్ అందుకే అంటున్నాడు కదా, కానీ అంత భయభక్తులు గల వారి కోరికను నెరవేర్చు, వారి మొదట ఆలకించి వారిని రక్షించు. దేవుడు ఏమంటాడంటే మీరు మొదట ఆలకించి ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. దేనికి భయపడతాడు? ఫెయిత్ ఉపయోగించండి. దేవుడిని నమ్మించండి. దేవుడు నాకు మంచి చేస్తాడు, మేలే చేస్తాడు, మేలే చేస్తాడు. నేను ఎప్పుడు ఒకళ్ళు మేలు చేస్తున్నాను, ఒకవేళ ఎవరికైనా తెలియక ట్రీట్ చేస్తున్నానేమో నన్ను క్షమించి, మరి ఎప్పుడు చేయకుండా మనసును మార్చు, నాకు మేలు చేస్తాను, నేను ఒకటి మేలు చేస్తున్నాను అన్నప్పుడు ఆ రోజు నుంచి నీ లైఫ్ అంతా చేంజ్ చేస్తాను. ఆమె అందుకే అన్నాడు, కానీ భయభక్తులు గల వారి కోరికలను నెరవేర్చు, వారి వల్ల ఆలకించి ఏం చేస్తున్నాడంట? వారిని రక్షించు. అన్న ఏడ్చింది గొడ్రాలని ఎవరికి చెప్పులు లేక చివరికి దేవాలయమే గిద్దని చెప్పి అందరిలోకి వచ్చి ఏడ్చింది. నా తండ్రి ఆలోచిస్తాడని చెప్పి ఏడ్చింది. దేవుడు విడిచిపెట్టాడు. ఆమె విడిచిపెట్టాడు. ఏం చేశాడు? చక్కటి ప్రవక్త దేవుడు ఆమె చెప్తాం. ఎస్తేర్ తల్లిదండ్రుల దగ్గర పిల్లదండ్రుల దగ్గర పెరుగుతుంది. ఆమె దేవుడు హెచ్చించాడు. ఎలా హెచ్చించాడు? చక్కగా నమ్మకంగా పరిశుద్ధం అలంకరణ ఇవ్వబడింది. ఆమె ఒంటి ఏ వస్తువులు ఉంటాయి కదా, వస్త్రాలు తప్పించి పరిశుద్ధాత్మ అలంకరణ ఇవ్వబడితే పిల్లదండ్రులు ఏం పెడితే తింటూ ఉండేది. ఉన్న సమయంలో తన పని చేసుకుంటూ అన్ని శుద్ధి చేసుకుంటూ చక్కగా తన కలిగిన పనులను శుభ్రత చేసుకుంటూ దేవుని ఎక్కువగా ప్రేమిస్తూ దేవుని ఆత్మతో నింపబడి దేవుని యొక్క శక్తితో నింపబడి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? నాకు ఆ ఎస్తేరే కావాలన్నాడు. గట్టిగా చెప్పడం కూడా దేవుడు నామములో అయిపోతాడు. హల్లెలూయా. రాణిగా దేవుడు అలా మిమ్మల్ని ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళి అది కనుక ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంట? ఆస్తి ఇచ్చిందో మీరు సంపాదించిన ఆస్తి ఈరోజు మీకు ఉంటుంది, రేపు మీరు అమ్మిసుకోవచ్చు. బట్ దేవుడు ఇచ్చింది అయితే ఎంతమంది దాన్ని కదుపుదామని ఎవ్వరూ అది దేవుడి శక్తి. పనిలో ఎదురు పడ్డారంటే లేకుండా చేసేస్తాడు. ఎవ్వరు నీ పైసని
దొంగల చెవులు. దేవుని నామాన్ని. హల్లెలూయా.